దేవుని యొక్క మరి ప్రేమ మరి ఇది యొక్క 85వ కీర్తనలో మనం చూడవచ్చు. ఈ 85వ కీర్తన దేవుడు అనుగ్రహించే విమోచన, దాని తర్వాత దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణ గురించి ఈ యొక్క 85వ కీర్తన తెలియజేస్తాం. కాబట్టి మొదటి వచనంలో చూస్తే మరి చదండి, మొదటి తెలుగులో యెహోవా, నీవు నీ దేశం ఎడల కటాక్షం చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. దేవుని యొక్క కటాక్షము, దేవుడు ఏర్పరచుకున్న ప్రజల ఎడల దేవుని యొక్క కటాక్షం ఏమైనదో మరి మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత 4వ వచనంలో మనం చూస్తే ఆయనే దేవుని ప్రజలకు రక్షణ అయి ఉన్నాడు మరి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మరి 6వ వచనంలో మనం చూస్తే మరి 6వ వచనము ఆయనే మనలను ఉజ్జీవింపజేసేటువంటి వాడు. 6వ వచనం చదవండి. 6వ వచనం, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మళ్ళా మమ్మల్ని బ్రతికింపవా. కాబట్టి మనం చూస్తా ఉన్నాం మరి రివైవల్, స్పీకింగ్ ఆఫ్ రివైవల్, మళ్ళీ ఆయనే ఉజ్జీవింపజేసేవాడు. దాని తర్వాత ఆయనను బట్టి మనలను ఆనందింపజేసేటువంటి వాడు. దాని తర్వాత 8వ వచనము దేవుడు ఆయన ప్రజలకు ఇచ్చే సమాధానం గురించి రాయబడింది. మరలా మనము 9వ వచనంలోకి వచ్చేప్పటికి మరి దేవుని యొక్క రక్షణ సమీపముగా ఉంది. చండి 9వ వచనం, మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపంగా ఉన్నది. కాబట్టి మహిమ నివసించినట్లు దేశంలో ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపంగా ఉంది. కాబట్టి దేవుని మహిమ మనం అందరం పొందొచ్చు. దేవుని మహిమ ఎవరు పొందొచ్చు? పిఎం దగ్గరికి వెళ్ళి మీ ఇంట్లో ఒకరోజు ఉంటాను ఉండేస్తారా? ఉండేవాడు. చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మీ కారు ఒక గంటకి ఏమన్నా ఇస్తారా? జైలు వేస్తారు. కాబట్టి అయితే దేవుని మహిమ మనకి సంపూర్ణంగా ఇస్తాడు, అందరికీ ఇస్తాడు. చిన్నలకి ఇస్తాడు, పెద్దలకి ఇస్తాడు, వృద్ధులకి ఇస్తాడు, అందరికి ఇస్తాడు దేవుని మహిమ. కాబట్టి దేశంలో మహిమ నివసించినట్లు ఆయన భయపడు వారికి రక్షణ ఎప్పుడు ఉందంట? సమీపంగా ఉంది. కాబట్టి దేవుని మహిమను మనం అనుభవించాలన్నది దేవుని యొక్క అనాది కాల సంకల్పము, ప్రణాళిక ఇంకా ఉన్నది. కాబట్టి దేవుని మహిమను మనం పొందాలి. దేవుని మహిమను మనం పొందాలి. దేవుని మహిమను మనం పాలుభాగస్వం అవ్వాలా. దేవుని మహిమను మనం సంపూర్ణంగా స్వతంత్రించుకోవాలి. దేవుని మహిమలో ఒకరోజు యుగయుగాలు మనం జీవించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం ఏంటా ఉన్నది. కాబట్టి మరి మనం చూస్తూ ఉన్నాం మరి ఇది నాన్న అగస్టిన్కి మాత్రమే దేవుని మహిమగా, మనందరికీ కూడా ఆ మహిమలో పాలువాసనం కావాలి. కాబట్టి ఆ మహిమను మనం అనుభవించకుండా శత్రు ఏం చేస్తాడంటే అనేక సార్లు అనేక రకములైనటువంటి మరి దేవునికి విరోధమైనటువంటి పాపాల్లో మనలను వాడు ఏం చేస్తాడంటే బంధిస్తాడు. కాబట్టి ఆ పాపం వల్ల మనం మనము దేవుని మహిమను పొందలేం. అందుకే దేవుని వాక్యం ఉంది మరి ఏమని ఉందంటే మరి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను ఏం చేయలేకపోతున్నారు? పొందలేకపోతున్నారు. పాపం వల్ల దేవుని మహిమను మనము ఏం చేయలేము? పొందలేము. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు దేవుని మహిమను మనకి ఇవ్వడం కోసము దేవుడు ఈ లోకంలోనికి వచ్చినాడు. ఎవరు? 10-11 వచనాలు చదవండి. కృపా సత్యములు ఏం చేసినాయంట? కలుసుకున్నవి నీతి సమాధానములు ఒకదానినొకటి ఏమేసుకున్నాయంట? ముద్దు పెట్టుకున్నాయి. కృపా సత్యములు కలుసుకున్నాయి. దాని తర్వాత నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయి. కాబట్టి మరి కృప కలిగినటువంటి వాడు దేవుడు మరి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూద్దాం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ 2:17 చదవాలి ఆలస్యం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని 17 కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై
దేవుని సంబంధమైన ఆ, కార్యములలో ఆ. కనికరమును నమ్మకమును గల కనికరమును, ప్రధాన యాజకుడగు ఏమైందంటే కనికరము నమ్మకం గల ప్రధాన ప్రధాన యాజకుడగు యాజకుడు.